ఒకానొక సమయంలో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఆ మహాశివుడు త్రిపురాసురులను సంహరించి వారు సృష్టించిన అంధకారాన్ని తొలగించి వెలుగుతో నింపాడు. ఆ కథను గుర్తుచేసుకుంటూ అలాగే మన జీవితంలోని చీకటిని తొలగించి వెలుగుతో నింపాలని కోరుకుంటూ ప్రతి సాయంత్రం కార్తీక దీపాన్ని వెలిగిస్తాం. ఈ మాసంలో ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే చల్లని నీటితో స్నానం చేసి శివారాధన చేయాలి. ఉపవాసం లేదా తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ తులసి పూజ చేయాలి. సాయంత్రం దీపాన్ని వెలిగించాలి. ఈ ఆచారాలు మన శరీరానికి శుభ్రతను, మనసుకు శాంతిని ఇస్తాయి. శాస్త్రపరంగా కూడా ఇవి ఎంతో మేలైనవి. వర్షాకాలం తర్వాత మన శరీరంలో వచ్చే బయోరిథం మార్పులను సరిచేయడానికి, అలాగే శరీరంలో తయారయ్యే టాక్సిన్స్, విషపదార్థాలు తొలగించడానికి ఈ ఉపవాసాలు, సాత్వికాహారం, ఉదయాన్నే చల్లని నీటితో స్నానం చేయడం వంటివి ఎంతో సహాయపడతాయి. దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, శరీరం తాజాగా మారుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ కూడా బలపడుతుంది. దీపారాధన వంటి ఆచారాల వలన మనలోని అజ్ఞానం తొలగిపోతుంది, ధైర్యం మరియు జ్ఞానం పెరుగుతాయి. ఎవరైనా ఈ ఆచారాలన్నీ చేయలేకపోయినా కనీసం మాంసాహారాన్ని మానేయండి, లేదా కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేయండి. ఏదో ఒక ఆచారాన్ని మనస్ఫూర్తిగా ఆచరించడం వలన మంచి ఫలితాలను, ఆ మహాశివుని అనుగ్రహాన్ని పొందుతారు. ఈ సంవత్సరం అంటే 2025లో కార్తీక మాసం అక్టోబర్ 22 బుధవారం నుండి ప్రారంభమే నవంబర్ 20 గురువారం వరకు కొనసాగుతుంది.